ఎంత తాలిబాన్ల పాలన అంటే లెఫ్ట్ సైడ్ విండోలో మనం చూస్తున్నాం. రాంబాబు గారిని ఈరోజు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకెళ్తున్నారు. ముందుగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారట. రైట్ సైడు అక్కడ చూడండి దేవినేని అవినాష్ గారిని అడ్డుకుంటున్నారు. ఈరోజు అన్యాయంగా మాజీ మంత్రి ఇంటి మీద దాడి చేస్తే ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఎక్స్ఎమ్మెల్యేలుగా పార్టీ నాయకులు మేము వెళ్దామనుకుంటే పోలీసులు రౌడీలాగా రోడ్డు మీద ఆపేసి ఈ విధంగా దౌర్జన్యంగా ఇప్పుడు మేము అసలు అక్కడ పరిస్థితి ఏంటో తెలియడానికి వస్తే నిరంకుశత్వ ధోరణిలో ఈ పనులు చేస్తున్నారు. చూసారుగా ఎలా చేస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా. నిరంకుశ ధోరణిలో మేము అక్కడికి శాంతియుతంగా వెళ్తుంటే మమ్మల్ని ఆపి నిరంకుశంగా పోలీసులు ఈవేళ మా మీద దాడి చేసి ఈ విధంగా ఆపుతున్నారు నిరంకుశ ధోరణిలో. కాబట్టి చూస్తున్నారు కదా పోలీసులు. మేము అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్తున్నాం. ఏమైంది ఏంటి తెలుసుకోవడానికి వెళ్తున్నాం. శాంతియుతంగా వెళ్తుంటే ఇప్పుడు మమ్మల్ని ఆపి నిరంకుశ ధోరణితో ఇవాళ పోలీసులు ఈ విధంగా ఆపుతున్నారు. ఇది చూశారు కదా. ఇప్పుడు కూడా కొన్ని దృశ్యాలు చూస్తున్నాం, మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. జోగి రమేష్ ఇంటిపైన టీడీపీ గుండాలు దాడి చేసిన తర్వాత పరామర్శించడానికి దేవినేని అవినాష్ బయలుదేరితే మార్గ మధ్యంలో పోలీసులు అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు. ఎవరు పరామర్శకి వెళ్ళకూడదు, అదే దాడులు చేయడానికి మాత్రం టీడీపీ వాళ్ళని వదిలిపెడతారు. ఇంట్లో మహిళలు ఒంటరిగా ఉంటే వాళ్ళపైన దాడులు చేయండి వందలాది మందిని వేలాది మందిని ఆ ఇంటి మీదకి ఉసిగొల్పి వదిలిపెట్టేస్తారు. పరామర్శకు మాత్రం ఎవరు వెళ్ళకూడదు. అద్భుతమైనటువంటి పరిపాలన, చాలా బాగుంది పోలీసుల నీతి కూడా. పరామర్శకు వెళ్ళకూడదా? మొండితోక జగన్మోహన్ రావు గారు ఆ కారులో మనకు కనిపిస్తున్నారు. దేవినేని అవినాష్ ఉన్నారు. జోగి రమేష్ ఇంటిపైన దాడి చేశారు. ఎందుకు? ఒక బీసీ నాయకుడు. ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆయన ప్రశ్నించే గొంతును నొక్కేయాలి, ప్రాణాలు తీసేయాలి. పైగా అటు అంబటి రాంబాబు, ఇటు జోగి రమేష్ ఇద్దరు కూడా వంగవీటి రంగా అనుచరులు. వాళ్ళెవరూ కూడా కంటికి కనిపించకూడదు. ఆ ఛాయలు కూడా మనకి కనిపించకూడదు. ఆ వాసనలు కూడా మనకు రాకూడదు. లేకుండా చేయాలి. చూడండి ఎంత దుర్మార్గం చూడండి. నిన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఎంతమంది గూండాలు దాడి చేశారు, ఎంతమంది రౌడీలు దాడి చేశారు. మహిళలు ఒంటరిగా ఉంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారి కుమార్తె చెబుతున్న కన్నీళ్లు పెట్టుకుంటోంది అమ్మాయి. వందలాది మందిని వేలాది మందిని కర్రలు రాడ్లతో ఆ ఇంటి మీదకి వదిలేసి ఒక బీభత్సకాండ సృష్టిస్తే ఇక్కడ పరామర్శకు బయలుదేరిన నాయకులందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు. ఎవరు వెళ్ళకూడదంట, ఎవరు పరామర్శ ఇలా ఆపుతున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఆ ఇంటి మీద దాడి జరిగింది. అంతమంది దాడి జరిగితే లాపలేని వాళ్ళు ఇవాళ మేము పలకరించడానికి వెళ్తే మమ్మల్ని ఇలా నిరంకుశ ధోరణిలో ఆపుతున్నారు. ఇంట్లో ఎవరు లేని చూసి ఇంటికి నిప్పబెట్టి భయానకమైన వాతావరణం కల్పి